మరి ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి అందులో వాడిన నెయ్యి గురించి సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ఒక రిపోర్ట్ అయితే సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అసలు ఈ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా, ప్రత్యేకించి హిందువులందరూ కూడా కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన తిరుమల లడ్డూలలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఒక వివాదం ఏదైతే గత ప్రభుత్వము ఈ కల్తీకి పాల్పడిందని ఒక వివాదం బయటకు వచ్చిందో అప్పుడే హిందువులందరూ కూడా చాలా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా రాజకీయాలు చేయాలి కానీ దేవుని వద్ద కూడా రాజకీయాలు చేయడం అనేది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనం చూడడం జరుగుతుంది. ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే లడ్డూలో కల్తీ జరిగింది, అందులో వాడిన నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి అని చెప్పి ఆరోపణలు వచ్చినాయో అప్పుడు అనేక రకాల పార్టీల నుంచి అనేక రకాలుగా వాదనలు అనేది రావడం జరిగింది. అందులో భాగంగా కూటమి నేతల్లో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని గురించి కామెంట్ చేయడం జరిగింది. హిందువుల మనోభావాల గురించి బాధపడే విధంగా ఉన్న ఈ తిరుపతి లడ్డు గురించి సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న వీరందరూ కూడా కోరుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు సిట్ అనేది ఒక సుప్రీంకోర్టు వేసిన సిట్ నుంచి మనకి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఇదిగోండి ఆ రిపోర్టు. ఇందులో ఏమని తేలిందంటే 36 మంది పైగా ఇందులో ఈ విచారణలో ఎక్యూజ్డ్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దోషులుగా భావించబడతారు. ఎందుకంటే ఆ తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదు, కల్తీ నెయ్యి. ఆ నెయ్యి అనేది పాల నుంచి తయారు కాబడలేదు. దానికి ఏదైతే సేకరించారో ఈ నెయ్యి సేకరించిన కంపెనీ బోలేబాబా కంపెనీ అనేది అసలు దానికి పాలు సేకరణ అనేది దానికి లేదు. వాళ్ళు వాడిన ముడి పదార్థాలు అదేవిధంగా కెమికల్స్, రసాయనాలతో ఆ నెయ్యి అనేది తయారు చేయడం జరిగిందని ప్రస్తుతానికి మనకి ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఆ ముడి పదార్థాలు ఏమేమి వాడారు, పామాయిలా ఏంటి అనేది ముందు తేలాల్సి ఉంది. అది కూడా విచారణలో భాగంగా ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడలేదు. అయితే ఎవరైతే ఈ వైసీపీకి సపోర్ట్ చేసి కుహనా మేధావులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి కల్తీ నెయ్యి అన్న విషయాన్ని పక్కకి దారి పట్టించే విధంగా మీరందరూ కొవ్వు వాడారు అని చెప్పి మీరందరూ నిరసనలు చేశారు, మీరు చేసిన నిరసనలకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఏదో దొంగ అని ఏదో అరిచినట్టుగా ఉన్న విధానంగా ఒక కొత్త వితండవాదం తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనేక మంది బయలుదేరారు. మీరందరికీ ఎవరైతే ఈ నెయ్యిలో కొవ్వు కలపలేదు, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని అడిగి మేధావులందరికీ ఒక హిందువుగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ విషయం అనేది కొవ్వు కలిసిందా లేదంటే ఏదన్నా కలిసిందా అని కాదు. అసలు మనందరం కూడా గత 5 సంవత్సరాలుగా ప్రసాదంగా భావించిన ఆ లడ్డూలో కలిపిన నెయ్యి అసలు నెయ్యేనా లేదా కల్తీ నెయ్యా అనేది నిగ్గు తేల్చవలసిన విషయం మనందరి ముందు ఉంది. దానిలో భాగంగానే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రజలందరి మనోభావాలు, ప్రత్యేకించి హిందువుల మనోభావాలు గౌరవించి ఖచ్చితంగా ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలి. ఈ కల్తీ నెయ్యి అందులో టెండర్లో వచ్చే విధంగా ఆ రూల్స్ అన్నీ మార్చిన టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా అధికారులు కానీ ఆ టైంలో ఈ టెండర్స్, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి టెండర్స్ ఎవరైతే ఆ రోజు ఆస్కారం కల్పించారో వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్రత్యేకించి అప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన పిఏ అయిన చిన్నప్పన్న గారు అంటే ఎవరో ఆయన, ఎందుకంటే ఆయన బ్యాంకు ఖాతాలన్నీ వివరాలు అడుగుతున్నా కూడా ఆయన ఇవ్వట్లేదని చెప్పి మనకి విచారణలో భాగంగా తేలింది. అదేవిధంగా ముందస్తు బెయిల్కి వాళ్ళు అప్లై చేసుకున్నారంటేనే వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు? అదేవిధంగా మేము కల్తీ చేయలేదు అని ప్రమాణం చేయమంటే ఎవరు ప్రమాణం చేయట్లేదు. వీటిలన్నిటిని బట్టి ఖచ్చితంగా లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో అయితే కల్తీ జరిగిందనేది వాస్తవం. అంటే ముఖ్యంగా ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ కానీ అలాగే వేణుస్వామి భార్య గారు కానీ కొంతమంది వైసీపీకి సంబంధించిన మహిళలు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి గతంలో పవన్ కళ్యాణ్ మెట్లు కడిగాడు, చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు, జంతు కళాబరలతో తయారు చేసిన నెయ్యి ఇందులో వాడారు అని చెప్పేసి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? మీరు మీడియా ముందుకు వచ్చి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలనే విధంగా కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి అసలు ఈ
సిట్ రిపోర్ట్ వీళ్ళు చూసారంటారా? అసలు ఏంటి పరిస్థితి? ఏమండి, వాళ్ళకి ఏ రిపోర్ట్లు అవసరం లేదు, ఏది అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వెనకాలన్న మన ఎవరు సకల శాఖ మంత్రి ఉన్నారు కదా, వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏమిస్తే అది పట్టుకుని మాట్లాడడానికి అనేక మంది ముందుకు వస్తారు. అందులో భాగంగానే ఇంతకుముందు మీరు చెప్పిన వ్యక్తులు వీళ్ళందరూ పెయిడ్ ప్రమోషన్స్తో ఆ యూట్యూబ్ మీద ఈ సోషల్ మీడియా వచ్చే ఆదాయంతో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కాంట్రవర్సీలకు ముందుంటారు. వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక హిందువుగా ప్రత్యేకించి ఆ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా నేను కోరుకునేది ఒకటే, నాలాంటి వారి భక్తులందరూ కూడా కోరుకునేది ఒకటే, నిజంగా అందులో కల్తీ జరిగిందనేది సిట్ రిపోర్ట్ బట్టి తేలింది. ఏం కలిపారు ఏంటనేది ముందు ముందు విచారణలో తేలుతుంది. దోషులందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి, దోషులందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి, ఇది మేము కోరుకుంటున్నాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ ఏం చేశారు, క్షమాపణ ఎందుకు చెప్పాలి అన్న మాటలైతే అది మీ సంస్కారానికే వదిలేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ టీటీడీకి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు బయట తీస్తూ ఉన్నారు. ఒకవైపు వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తాన్ని కూడా రాజకీయం చేశారని, భ్రష్టు పట్టించారని, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? అసలు వైసీపీ నాయకులు ఎవరికి కూడా తిరుమల తిరుపతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి తిరుమలకి ఎప్పుడూ కూడా ఒకటి ఉంటుంది, ఎవరైనా కూడా అన్యమతస్తులు వస్తే కనుక డిక్లరేషన్ ఇచ్చి రావాలి, దాన్ని ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు కూడా ఆయన హిందువునని చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు చేశారు, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లోని ఆయన ఒక క్రిస్టియన్ అన్నది అందరికీ విదితమే. సుబ్బారెడ్డి గారి భార్య కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలాగా, బయటకు వచ్చిన కార్యక్రమాల్లో ఆవిడకి స్వయంగా బైబిల్ పట్టుకుని చేసిన అనేక మనం చూసాం. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదండి. వాళ్ళు ఏంటంటే కనీసం హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని కూడా కాకుండా అధికార వ్యామోహంతో ఆ బోర్డు చైర్మన్ ఆయన యాక్సెప్ట్ చేసిన తరువాత కూడా కనీసం ఆయనకి మనం ఒక ఇందులో ఉన్నాం కాబట్టి వాటిని గౌరవించాలన్న ఇంగితం కూడా లేకుండా ఆయన చేసిన అనేక కార్యక్రమాలు మనం చూసాం. అసలు వైసీపీ వాళ్ళకి హిందువుల గురించి ప్రత్యేకించి మన గుడుల గురించి మాట్లాడి అర్హత అయితే లేదు. ఏంటంటే ఎలా చూస్తారు ఆఖరిగా ఈ సిట్ రిపోర్ట్ ఇప్పటికే 36 మందిని అక్యూజ్డ్ పర్సన్స్గా ఛార్జ్ షీట్లో పెట్టడం కానీ, దీనికి సంబంధించి ప్రాథమిక రిపోర్ట్ ఇప్పటికే సబ్మిట్ చేయడం కానీ, ఇంకా ఇంకో ఛార్జ్ షీట్ కూడా మేము ఫైల్ చేస్తాము, ఇంకా దీన్ని విచారణ పూర్తి స్థాయిలో మేము చేస్తామని చెప్పేసి మాట్లాడడం కానీ, ఎలా చూస్తారు? ఖచ్చితంగా దోషులు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? నిజంగానే కల్తీ జరిగి మనోభావాలు దెబ్బతీసే విధంగా గతంలో జరిగిందంటారా? వైసీపీ వాళ్ళకైతే చట్టం మీద న్యాయం మీద వాళ్ళకైతే నమ్మకం ఉందని అయితే మాకు నమ్మకం లేదండి. ఎందుకంటే వాళ్ళ అధినేత ఇప్పటికీ కూడా ఈడీ కేసుల్లో అనేక అవినీతికి సంబంధించిన కేసుల్లో ఉండి ప్రతి దాంట్లోని బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇప్పుడు వచ్చి కోర్టుకు కూడా అనేక సాకులు చెప్పి హాజరవ్వట్లేదు. అదేవిధంగా నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు సాక్షాత్తు కొన్ని కేసుల్లో ఉండి దేనికైనా సరే కోర్టుకు హాజరుపరచాలో వాళ్ళు అనేక మాటలు చెప్పి ఇది చెప్పి బెయిల్లో బయటికి తిరుగుతారు. వాళ్ళ చట్టాన్ని అయితే వాళ్ళు గౌరవించరు. అటువంటి నాయకులు ఇప్పుడు కూడా ఈ చట్టం ఇచ్చిన దాన్ని వాళ్ళు గౌరవిస్తారని మేమైతే అనుకోవట్లే. మాకు అవన్నీ అనవసరం అండి. మాకు కావాల్సింది మా కలియుగ దైవైన వెంకటేశ్వర స్వామికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే దర్శనం చేసుకుని అక్కడ మేము ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని మా దేవుని యొక్క ప్రసాదంగా భావించి ఏదైతే అందరూ దాన్ని సేవించారో వాళ్ళందరికీ కూడా నిజాలు నిగ్గు తేలాలి. వాళ్ళందరి మనోభావాలు కాపాడాలంటే నిజంగా కల్తీ జరిగిందని ఈరోజు వచ్చింది రిపోర్టు. దానికి బాధ్యులైన వారికి శిక్ష పడాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదు. జరిగిన దాన్ని మనం వెనక్కి తీసుకోలేం. కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు ఈ హిందువులకు సంబంధించిన ఈ గుడుల్లో ఇట్లో కమిటీల్లో ఇట్లో కూడా ఉండి దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటే తర్వాత వచ్చే వాళ్ళు కూడా జడిసే విధంగా ఖచ్చితంగా శిక్ష ఉండాలి. చట్టం అనేది కూడా వీటిని సీరియస్గా తీసుకుని ఇటువంటి పనులు చేసేవారికి కఠిన శిక్షలు విధించి మరలా ఎవరైనా సరే దేవాలయాల వైపు చెడు దృష్టితో చూడాలన్నా, ధనార్జన కోసం దేవస్థానాలను వాడుకోలేని ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి కనువిప్పు కలిగేలా ఈ తీర్పు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను.